పెద్దిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఫైర్ అయ్యారు. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని, గతంలో ఉండేదని, జగన్ జమానాలో మద్యం తాగితే ప్రాణాలు కోల్పోవడమే అనేలా చేశారు. జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మితిన్ రెడ్డిలు కొత్త స్కామ్ చేశారన్నారు. మద్యం అడ్డు పెట్టుకుని వేల మంది ప్రాణాలు తీసి ఈ అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును వాటాలుగా ముగ్గురు పంచుకున్నారని బుద్ధ వెంకన్న అన్నారు. చెలగాటం అంటే చనిపోతారని ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రౌడీ గారిని ఉక్కుపాదంతో అంచేశారు. ఒకప్పుడు కిరాయి రౌడీలు ఉండేవాళ్ళు. ఎవరినైనా మర్డర్ చేయాలంటే కిరాయి తీసుకొచ్చి మర్డర్లు చేయించేవాళ్ళు. ఆ సంస్కృతిని చంద్రబాబు నాయుడు గారే ఉక్కుపాదంతో అంచేశారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా 2019లో ఒక కొత్త స్కామ్ని తెరలేపారు. ఏంటంటే మద్యం ద్వారా కొన్ని వేల కుటుంబాలను చంపేయచ్చు. అయితే ఆ చంపడంలో మనకి ఆదాయం ఉంటుంది అని పెద్దిరెడ్డి కుటుంబానికి చెందినటువంటి డిస్టిలరీలని ప్రభుత్వానికి అందజేసి దాని ద్వారా ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి